రాజకీయాలు ఎప్పుడు పాజిటివ్, నెగెటివ్ పాలిటిక్స్ చుట్టూ ఉంటాయి. పాజిటివ్ పాలిటిక్స్‌లో ఓట్లు రావు గానీ, నెగెటివ్ పాలిటిక్స్‌లో ఓట్లొస్తాయి. అది కొన్ని విషయాల్లో. ఎదుటి పార్టీ మీద వ్యతిరేకత విషయంలో. కానీ డెవలప్‌మెంట్ యాస్పెక్ట్‌లో పాజిటివే ఉపయోగపడుతుంది. హైదరాబాద్‌కి సంబంధించి ఇప్పుడు అనేక ప్రాంతాల్ని కొత్తగా నగరంలోకి విలీనం చేశాడు రేవంత్ రెడ్డి. ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. త్వరలో చట్టసభలో గూడా ఆమోదం పెట్టేసేసి తీసుకొస్తున్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తానంటాం, లేకపోతే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తానంటాం అమాయకత్వం. ఒకప్పుడు ఎల్బీ నగరు, అలాగే ఒకప్పుడు కూకట్పల్లి, ఒకప్పుడు దిల్సుఖ్ నగర్ ఇవన్నీ మున్సిపాలిటీలే గదా! తర్వాత చుట్టుపక్కల ఉన్న మియాపూర్ ఇయన్నీ పంచాయతీలే గదా! ఇప్పుడు శంషాబాద్ ఇయన్నీ యాడ్ అవుతున్నాయి. అవన్నీ ఆల్రెడీ హైదరాబాద్‌లో భాగమనే అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు అది భాగం చేశాడు. తద్వారా ఇప్పుడు దాన్నేం చేస్తాం మనం డిజోన్ చేసుకొని, ఆ ప్రాంతం హైదరాబాద్‌లో ఉండటం తప్పని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సాధ్యమైతే ఇంకో 4 ప్రాంతాలు కలపమనండి. దేశంలోనే అతి పెద్దదైనటువంటి నగరంగా ఆవిష్కృతం చేసేటటువంటి ప్రయత్నానికి చేతనైతే మన వంతు సాయం చేయాలి గానీ, దాన్ని విభేదించకూడదు. దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. అది ఆలోచించుకోవాల్సుంది.